గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్నం గారు రచించిన సేవాయోగంలోని 13వ భాగం మనస్సు అంటే ఏమిటి, అది నశిస్తే బ్రతకటం ఎలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మనస్సును సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. అది జన్మ జన్మాంతరాల సంస్కారాలను కూడా సుగంధాన్ని దుర్గంధాన్ని వెంట తీసుకువెళ్లే వాయువు వలె తనతో మోసుకుపోతుంది. కర్మ చేయించేది మనస్సు కనుక కర్మను బట్టే జన్మ. ఇదొక అనంత చక్రం. ఈ జగత్తంతా మనోమయమే. భౌతిక సృష్టికి మనస్సే అధిష్టాత. ఇంద్రియముల ద్వారా ఈ మనస్సు తన కోరికలను భోగాలను ప్రారబ్ధజన్యమైన సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. శరీరం రథము, బుద్ధి ఈ రథాన్ని తోలే సారథి, మనస్సు పగ్గము, ఇంద్రియములు గుర్రములు. ఈ రీతిగా బుద్ధికి అధీనంలో మనస్సును నిగ్రహించి క్రమశిక్షణతో ఇంద్రియములు అనే గుర్రాలను జీవిత పరమార్థం వైపు ప్రయాణించే మానవుడు సార్థక జన్ముడు. లేకపోతే బుద్ధిహీనుడై మనస్సును నిగ్రహించక ఇంద్రియముల స్వైర విహారానికి లొంగిపోతే అధోగతిలో పడిపోయిన రథసారథి వంటి వాడై నశిస్తాడు మానవుడు. కనుకనే ఉద్ధరేదాత్మనాత్మానం అంటుంది గీత. ఈ ఆత్మోద్ధరణ మనస్సును అధీనం చేసుకొని లయం చేయటం వల్లనే సంభవిస్తుంది. త్రిగుణములకు చిహ్నం 3 దళములు గల బిల్వపత్రాన్ని సూచిస్తాయి. కనుకనే ఈ త్రిగుణములతో కూడిన మనస్సు అనే బిల్వపత్రాన్నే మహాకాలునికి సమర్పించాలి. శివుని ఆయుధం కూడా త్రిశూలం, అనగా 3 గుణములను ఒకేసారి లయం చేయగల శక్తి శివునికే ఉంది అని అర్థం. మాయను గుణమయి అని వ్యవహరిస్తాడు శ్రీకృష్ణుడు గీతలో. కనుక గుణాతీతుడే మాయాతీతుడైన మనుజుడు. మనస్సు కాలం ఊపిరి ఒకదానితో ఒకటి సంబంధం కలవి. ధ్యాన సిద్ధి లభిస్తే కుంభకం కూడా సిద్ధించినట్లే. కుంభకం అంటే ఊపిరిని పీల్చక విడువక నిలిపి ఉంచే స్థితి. అదే మనస్సును కూడా స్పందనరహితంగా చాంచల్యరహితంగా సమత్వ స్థితిలో నిలిపిన స్థితి. ఈ సమత్వం యోగమే. ఈ సమత్వ స్థితిలో యోగికి గతం భవిష్యత్తు స్ఫురించవు. వర్తమానమే అంతా. అతనిది అనంత వర్తమాన స్థితి. అదే కాలాతీత స్థితి. మనస్సు లయం చెందటం అంటే సంకల్పాలు వికల్పాలు లేని స్థితే. సంకల్పాలు వికల్పాలు ఒక వస్త్రంలో గల పడుగు పేకల వంటివి. వస్త్రంలోని నిలువు అడ్డంగా ఉండే ఈ నూలు పోగులు తీసేస్తే వస్త్రానికి నామం ఉండదు, రూపం ఉండదు. అలాగే సంకల్ప శూన్య స్థితిలో మనస్సు ఉండదు. మనస్సు నశిస్తే నిత్య జీవితం ఎలా గడుస్తుంది? మనస్సు లేకపోవటం అంటే ఒక పాషాణంలాగానో ఒక జడుని వలెనో బ్రతకటం అవుతుందా అనే సందేహాలు కలుగుతాయి. సముద్రం ఎంతో గంభీరమైనది. అయితే దానిపైన చెలరేగే అలలు ఎంతో అలజడిని కదలికలను కలిగిస్తాయి. సముద్రం తన హద్దు దాటదు. అలాంటి సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి పడుతూ ఉంటాయి. గాలి యొక్క పీడనం, భూమి యొక్క ఆకర్షణ, చంద్రుని స్థితి మీద సముద్రంలో అలలు ఏర్పడి కదులుతూ ఉంటాయి. అలాగే చిత్ శక్తి అనేది ప్రతి మనుజునిలోనూ గల అంతఃస్థితి. ఈ చిత్ శక్తికి సంస్కారాలు కోరికలు ప్రేరణ కలిగిస్తాయి. దేహాత్మ భావన కోరికలను తీర్చుకునేటందుకు త్వరపెడుతుంది. ఈ రీతిగా సంకల్ప వికల్పముల రూపంలో మనస్సు రూపొందుతూ జీవుని ద్వంద్వాలకు లోను చేస్తుంది.
అలలు లేని నిశ్చల సముద్రం వంటిది. కోరికలు సంకల్ప వికల్పములు లేని మనలోని చిత్ స్వరూపం. అలలు లేనంత మాత్రాన సముద్రం లేనట్లు కాదు కదా. అలాగే మనస్సు అనేది లయం చెందితే అనుభవింపబడేది మన లోపలి చిత్ స్వరూపమే. చిత్ స్వరూపానికి ముందు వెనుక రెండు ధర్మాలున్నాయి, సత్ చిత్ ఆనందములు. మనస్సు లయం చెందితే పొందే ఈ అనుభవం ఈ అంతఃశక్తి అనుభవమే. మనస్సుతో పాటు బుద్ధి, చిత్తము, అహంకారములు కూడా లయం చెందిన స్థితే నేను లేని స్థితి. ఇదే గుణాతీత స్థితి, మనోలయ స్థితి, అమనస్క స్థితి. సాధారణంగా ఇంద్రియాలకు లోనై దేహాత్మ భావనతో జీవించే మనకు ఈ స్థితి అందుబాటులోకి రాదు. మనస్సుకు గొప్ప శక్తి ఉంది. మానసిక శక్తులు చాలా ప్రబలమైనవి. మనస్సు సామ్యావస్థలో లయం చెందిన స్థితిలో ఇవన్నీ ఒక్కసారి అనుభూతిలోకి వస్తాయి. మామూలు మనిషి ఎంత గొప్ప మేధావి అయినా, ఐన్స్టీన్ వంటి సైంటిస్ట్ అయినా ఈ మానసిక శక్తిలో సరిగ్గా 25 వంతును కూడా ఉపయోగంలోకి తీసుకురాలేని వాడే అంటుంది మన తత్వశాస్త్రం. మిగతా భాగంలో గల అఖండ శక్తులు నిద్రాణంగానే ఉండిపోతాయి మానవుని సాధారణమైన భౌతిక జీవితంలో. ఆధ్యాత్మిక వికాసం సాధించినప్పుడు పూర్ణ శక్తులు మానవుని అధీనంలో ఉపయోగించబడతాయి. మనస్సు స్థూలంగా ఉన్నంత వరకు మనిషి పొందే అల్పత్వాన్ని, క్షుద్రత్వాన్నే పరిపూర్ణ మనోవికాసమే భూమా అనబడే పూర్ణత్వాన్ని కలిగిస్తుంది. శ్రీ అరవింద మహాయోగి ఒక మేధావిగా గుర్తింపబడినప్పుడు లైఫ్ డివైన్ అనే మహారచనను రోజుకి కొన్ని పంక్తులే రచించగలిగేవారుట. మనస్సు వికసించి మానసాతీత స్థితి పొందిన వెంటనే శ్రీ అరవిందుల వారి కలం నుంచి మహాప్రవాహం వలె వెల్లువ వలె రచన సాగింది. అప్పుడు అరవిందుని చేత రాయించినది మేధావులకుండే మేధస్సు కాదు, ఊర్ధ్వచేతన శక్తి, సప్రామెంటల్ కాన్షియస్నెస్ అంటారు ఆర్ఆర్ దివాకర్ మహాయోగి అనే గ్రంథ రచనలో. ఈ రీతిగా మనోలయం అనేది నిత్య జీవితానికి ప్రతిబంధకం కాదని, ఈ స్థితి నిత్య జీవితాన్ని కోటి జ్ఞాన భాస్కరుల దివ్య తేజస్సుతో ప్రకాశింపచేసే స్థితి అని మనం తెలుసుకోవాలి. వ్యాస మహర్షి వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యం అందరికీ అర్థం కావటం లేదని ఒక వ్యాఖ్యను వ్రాయటం ప్రారంభించారు వాచస్పతి మిశ్రులు అనే మహాపండితులు. వారికి సేవ చేస్తూ సహకరిస్తోంది వారి భార్య అయిన భామతీదేవి. మహాపండితుని ఇంట్లో తిండి గింజలు లేవు, అవి ఉన్నాయా లేవా అనే విచారించే స్థితిలో లేరు వాచస్పతి మిశ్రులు. గింజలు లేవని పస్తులు పడుకోబెట్టలేదు భామతి. దొడ్లో గల చింత చెట్టు లేత ఆకులను ఉడికించి విస్తరిలో వడ్డించింది భామతి. కేవలం తత్వ విచారణలో, సూత్ర భాష్య రచనలో మునిగిపోయిన శ్రీ వాచస్పతి మిశ్రులు 4 ముద్దలు అదే భుజించి తన రచనలో నిమగ్నులైనారు. ఆ రాత్రి వారు రచిస్తూ ఉండగా ఆముదం దీపం కూడా గాలికి కొండెక్కింది. అయినా ఆ చీకట్లోనే వారి ఘంటం కదులుతూనే ఉంది, భాష్య రచన సాగుతూనే ఉంది. వారి స్థితిని చూసి భామతీదేవి గుండె తరుక్కుపోయింది. ఆమె కన్నీరు వారి చేతి మీద పడగా వాచస్పతి మిశ్రులకు బాహ్య స్పృహ కలిగింది. కొద్ది రోజులుగా మీరు అన్నం తినటం లేదు, ఆకులు తింటున్నారు, మీకు దీపం ఆరిపోయిన స్పృహ కూడా లేదు. మీరు లోకానికి దేహానికి అతీతులు, మరి నేనో అంటూ దుఃఖించింది భామతి. ఆమె పేరు చిరస్థాయిగా నిలవాలని ఆ భాష్యానికి భామతి వ్యాఖ్య అని పేరు పెట్టారు వాచస్పతి మిశ్రులు. ఈ రీతిగా శ్రీ వాచస్పతి మిశ్రులు మనోలయం సాధించిన ఒక మహాభాష్యకారులు. ఎందరెందరో మహాశిల్పులు, మహాకవులు, మహాగాయకులు, యోగులు ఈ మనోలయం పొందినవారే. సేవ ద్వారా ఈ మనోలయం మనకు లభిస్తుందని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వివరిస్తారు. రాతి మీద 20 సుత్తి దెబ్బలు కొట్టినను అది పగలక ఉండును, 21వ దెబ్బకు అది పగులును. ముందు కొట్టిన దెబ్బలు నిరర్ధకములా, కానీ
చివరి దెబ్బ యొక్క సఫలతకు వెనుకటి దెబ్బలన్నీ తోడ్పడినవి. అట్లే నిరంతరము లోపల బయట అనంత సృష్టి వ్యాపించి ఉన్నది. ఈ సృష్టిలో ఈ పోరాటము నిరంతరము జరుగుతూనే ఉంటుంది. నిరంతరము సత్కర్మలను ఆచరించుతూ సదా ఈశ్వర ప్రేమతో నిండి ఆ ప్రేమ జీవితమందెల్లా వ్యాపించినప్పుడు మానవుడు కార్యాచరణమునందు నిత్యానందమునందుతాడు. అప్పుడు చెడు వృత్తులు ఎదుట నిలువలేవు. ఈశ్వర స్మరణ వల్ల సత్కర్మలు సహజరీతిగా అప్రయత్నంగా జరుగుచుండును. అట్టి తరుణమున ఏదో ఒక సత్కర్మ అనే దెబ్బతోనే మనోనాశం అగుతుంది. అట్టి మనోనాశమునకు నిరంతరము ఇట్టి సత్కర్మలనే దెబ్బలు వేయుచుండిన చివరకు ఈ కర్మలన్నీ తోడ్పడి మంచి ఫలితమును ప్రసాదించును. ముందు చేసిన సత్కర్మలేవియు నిరర్ధకములు కావు. మనోలయం సాధించడంలో భగవాన్ బాబా వారు చెప్పిన ప్రబోధంలోని ప్రధాన అంశాలు ఇవి. నిరంతరము సత్కర్మలు జరగాలి. స్వార్థంతో అహంకారంతో చేసేవి సత్కర్మలు కావు. పరోపకార దృష్టితో సేవా తత్పరతో చేసే పనులే సత్కర్మలు. సదా ఈశ్వర ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ జీవితమందెల్లా వ్యాపించి ఉండాలి. సదా అంటే పార్ట్ టైం యాక్టివిటీ కాదు. ఈశ్వర ప్రేమతో మన అంతఃకరణ ప్రవృత్తి నిండిపోవాలి. మన లోపల అంతఃకరణలో ఈశ్వర ప్రేమను దాచిపెట్టుకునేవారు చాలామంది ఉన్నారు. వారి దృష్టిలో ఈశ్వరుడు హృదయంలో ఉండే పరమాత్మయే. ఈశ్వరుడు మన లోపల మాత్రమే లేడని, సర్వాంతర్యామి అని గుర్తించి ఈశ్వర స్వరూపులైన జీవరాశులకు మానవులకు ఈ ప్రేమతోనే సేవ చెయ్యాలి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల నారాయణుడే వ్యాపించి ఉన్నాడు అంటుంది మంత్రపుష్పం. ఇదే స్పృహ ఈ రీతిగా ప్రేమ వ్యాప్తికి సహకరిస్తుంది. అప్పుడు కార్యాచరణలో నిత్యానందం లభిస్తుంది. అప్పుడు చేసే సేవ ప్రేమ ప్రేరితమయ్యి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు చెడు వృత్తులు నిలువనేరవు. అప్పుడు ఒకానొక సత్కర్మతో సేవతో మనోలయం జరుగుతుంది. చెడు వృత్తులే కాదు, మంచి వృత్తులు కూడా, అనగా చెడు సంస్కారాలు మంచి సంస్కారాలు కూడా మనోలయానికి ప్రతిబంధకములే. సత్కర్మ అంటే ఏమిటి? సత్ అంటే దైవమని, ప్రశస్తం అని కూడా భగవద్గీత చెబుతుంది. సత్కర్మ అంటే దైవార్పితమైన కర్మ, ప్రశస్తమైన కర్మ అని భావం. దైవం కోసం చేసే సేవలో నేను నాది అనేవి ఉండవు. అవి లేకపోవటమే మనోలయం. శ్రీ రా గణపతి గారికి భగవాన్ బాబా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: ఎటువంటి వాసనలు లేకుండా నిర్నిబంధముగా నిరాపేక్షతో ఏ కోరిక లేకుండా ఈ శరీరాన్ని స్వీకరించు, విసర్జించు. పట్టుకొని ప్రాకులాడవద్దు. నిశ్చలముగా ఉండు. అమనస్క భావముతో స్థిరముగా ఉండు. నీ రాగాల సిద్ధాంతాలనన్నింటినీ వదిలిపెట్టు. నీవు కల్పించుకునే ప్రణాళికలను అన్నింటినీ విసర్జించు. నీ మస్తిష్కంలో చిందరవందరగా నిండియున్న జ్ఞానమునంతా వదిలిపెట్టు అంటారు భగవాన్ బాబా. ఎంతో గంభీరమైన ఉపదేశం ఇది. ఆఫ్ విత్ లెర్నింగ్. నీవు నేర్పిన జ్ఞానం అంతా నీకు బరువే, దాన్ని వదిలివేయి అనే శ్రీ రమణ మహర్షి సూక్తి, హీ థింక్స్ బెస్ట్ హూ థింక్స్ లీస్ట్ అనే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి సూక్తి, నో మైండ్ అని మెహర్ బాబా చెప్పిన స్థితి, నశాస్త్రం నశాస్త, శాస్త్రం లేదు శాసించేది లేదు అని చెప్పిన ఆదిశంకరుల వారి స్థితి, మనం ఆలోచించే మనస్సే బ్రతికే దేశం, జీవించే కాలం, సాపేక్ష విలువలు కలవి అని చెప్పే ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, ఇవన్నీ శ్రీ రా గణపతి గారికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన సందేశంలో ఉన్నాయని మనం గమనించాలి. మనస్సును మనస్సుతోనే సంస్కరించాలి. ఇనుప ముక్కను ఇనుప ముక్కతోనే కొట్టి దానిని కత్తిగా మారుస్తారు. పరిశుద్ధము చేసేది మనస్సు, చేయించుకునేది మనస్సే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
సమస్తలోకాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.